రాష్ట్రం మొత్తమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ రోజున ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మామకు తగ్గ అల్లుడు ఎందుకనంటే ఆ రోజున ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. నిన్న అసెంబ్లీలో మళ్ళీ అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజున మామగారు చేసింది ఈరోజు మళ్ళీ అల్లుడు ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని మంట కలపకుండా ఈ రోజున ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రానికి అమరావతే రాజధాని అని చెప్పి నిరూపించడం జరిగింది. ఈ రాష్ట్రము అన్ని విధాల అభివృద్ధి చెందాలా, 2045కి స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో మా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువమంత్రి నారా లోకేష్ గారు కూడా కంకణం కట్టుకొని అనేక పరిశ్రమలు తీసుకొచ్చి అన్ని విధాల ఆర్థికంగా సామాజికంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్నారు. నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా కూడా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా 2045లో ఇది స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దు.